నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఐలా శ్రీనివాస్. శకుంతల జనరల్ అండ్ గ్యాస్ట్రో లివర్ కేర్ లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. అయితే మనకి ఒక అవేర్నెస్ కోసం అని చెప్పని మీతో మాట్లాడిస్తున్నాను. మీరు సుబ్రహ్మణ్యం గారని దాదాపు 90 ఏళ్ళ వయసున్న వ్యక్తి. అయితే వారికి అదృష్టం ఏంటంటే ఇంత వయసులో షుగర్, బీపీ, అనారోగ్య సమస్యలు ఏం లేవు. కాకపోతే పసరు తిత్తిలో అంటే గాల్ బ్లాడర్ లో ఉండే రాళ్ళు అవి కిందకి జారి ఇట్లా అంటే ఇది పసరు తిత్తి అనమాట. గాల్ బ్లాడర్ లో రాళ్ళు కిందకి జారడం వల్ల, పసరు నాళంలోకి జారడం వల్ల ఆయనకి ఏంటంటే సివియర్ గా గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. సో అది మన సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ తోటి మనకి డిటెక్ట్ అయింది అనమాట. సో అది డిటెక్ట్ అయిన తర్వాత వారి కార్డియాక్ కండిషన్ అంతా చెకప్ చేసి అంతా ఫిట్ గా ఉన్నారు అనుకున్న తర్వాత మనం ఎండోస్కోపీ అంటే ఈఆర్సిపి ద్వారా గాల్ బ్లాడర్ లో అంటే పసర నాళంలో సిబిడి అంటాం, బైల్ డక్ట్, దాంట్లో ఉన్న రాళ్ళని మనం తీసి స్టంట్ వేయడం జరిగింది. సో ఈ ఈఆర్సిపి ఆపరేషన్ అనేది ఎండోస్కోపిక్ గా చేస్తాము. సో మనకి బయట ఎటువంటి చిన్న మార్క్స్ కూడా కనపడవు, అంతా ఎండోస్కోపీ ద్వారానే ఉంటుంది. కాబట్టి అట్ ద సేమ్ టైం ఈ ప్రొసీజర్ చాలా వరకు సేఫ్. సో మినిమం కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ అది చేసిన అదే రోజు డిశ్చార్జ్ చేయొచ్చు, లేదా 1 డే తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. అండ్ చేసిన ఆపరేషన్ చేసిన అదే రోజు ఫుడ్ స్టార్ట్ చేసేస్తాం అన్నమాట. సో సుబ్రహ్మణ్యం గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ వయసులో సర్జరీ అనగానే చాలా మంది ఆలోచిస్తారు. సో అయినా కానీ ధైర్యంగా చేయించుకున్నారు. అట్ ద సేమ్ టైం ఈఆర్సిపి అంటే ఈ ఎండోస్కోపీ ఆపరేషన్స్, వీటి గురించి వయసుతో సంబంధం లేదు. సో అందరూ కామన్లు కానీ లేకపోతే ఏదన్నా గ్యాస్ సమస్యలు జస్ట్ ఇలా గాల్ బ్లాడర్ రాళ్ల వల్ల కానీ వస్తే దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. సో అండ్ ఈ ప్రొసీజర్ చాలా వరకు సేఫ్ గానే ఉంటుంది. సో ఎటువంటి అపోహలు కానీ వాటికి దీంట్లో తావులేదు. థ్యాంక్ యూ.